రైట్. ఇందాక మీరు ట్రెండ్ గురించి చెప్తున్నారు అల్లనారాయణ గారు. ఫస్ట్ రౌండ్లో షేక్పేట్ డివిజన్లో ఉన్న 42 బూతులు లెక్కిస్తారని అంటున్నారు. సో ముస్లిం ఓట్ల ట్రెండ్ ఏంటి అనేది ఈ షేక్పేట్లో వచ్చే రిజల్ట్ లేకపోతే లీడ్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. లేదండి, అక్కడ పెద్ద ముస్లిం జనాభా ఉంది, కానీ షేక్పేట్ అనేది జూబ్లీహిల్స్ ఎన్నికల్లో అది ఏమాత్రం ట్రెండ్ నేను అనేది ముస్లిం ఓట్లు వన్ సైడెడ్గా పడినాయా, అటు ఇటు బండియా? ముస్లిం ఓట్లది కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఈ మూడు ప్రాంతాలేనండి. యాక్చువల్గా ముస్లిం ఓట్ల ట్రెండ్ తెలియాలంటే మూడు ప్రాంతాల నుంచి కొంత ట్రెండ్ తెలియాలంటే అది రావాల్సిందే. షేక్పేట్లో ఉన్నది కొంత సాఫిస్టికేషన్, అది ముస్లిం ఓటు అనలేం దాన్ని. రవి గారు, ఇప్పుడు షేక్పేట షేక్ చేయాలన్నది బండి సంజయ్ గారు చివరిలో వచ్చి చెప్పిన ఒక మాట. నిజంగా ఇది హైదరాబాద్కు, తెలంగాణకు, రేపు బీహార్, భారతదేశం అంతటికి కూడా వర్తించే ఒక లక్షణం దీంట్లో చాలా స్పష్టంగా ఉంది. రెండవది, నవీన్ యాదవ్ ఎంఐఎం తరఫున పోటీ చేసి గణనీయంగా ఓట్లు థర్డ్ ప్లేస్లో వచ్చినటువంటి ఒక అభ్యర్థి. కాబట్టి ఈ అంశం కూడా ఇది ఉత్తరోత్తర బీఆర్ఎస్ గంగా యమున తెహజీబ్ అని హైదరాబాద్కు తెచ్చింది. పోస్ట్ బీఆర్ఎస్ అంటే వాళ్ళు ఓడిపోయి ఇది అయిన తర్వాత ఏం జరగబోతుంది రాజకీయ సామాజిక సమీకరణ అన్న ఒక సంకేతం కూడా దీంట్లో ఉంది. మీరు మాగుంట గోపీనాథ్ గారి గురించి అడిగారు, అందరికీ తెలుసు, 3 సార్లు ఉన్నారు ప్రముఖుడు, అది నిజమే. కానీ కుటుంబాలు సానుభూతి అన్న రాజకీయం ఎంతవరకు ఉందన్నది కూడా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో సవాల్ చేయబడినంతగా గతంలో ఎప్పుడు ఎక్కడా సవాల్ చేయబడలేదు. కాబట్టి చాలా అంశాల్లో సరే ఆ కుటుంబం అలా తెలంగాణ ప్రథమ కుటుంబమో లేకపోతే బీఆర్ఎస్ ప్రథమ కుటుంబమో ఆ సమస్య కూడా. కాబట్టి ఇక్కడ అనేక అంశాలు యాదృచ్ఛికంగానో అవి వాస్తవికంగానో కానీ సవాళ్ళకు గురి కాబట్టాయి. కాబట్టి తుది తీర్పు చాలా కీలకం అవుతుంది. ఫస్ట్ థింగ్, ఈ సింపతి ఫ్యాక్టర్ వర్కౌట్ అవుతుందా లేదా అనేది ఒక ఇంట్రెస్టింగ్ అంశం. ఎందుకంటే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు సింపతి ఒక సింపతి చూస్తున్నారు, రెండో సింపతి ఏమిటి? నవీన్ యాదవ్ అక్కడి నుంచి కంటిన్యూస్ ఎగ్జాక్ట్లీ అతను 2014లో పోటీ చేసినప్పుడు అతను సెకండ్ ప్లేస్ లో వచ్చాడు. ఎంఐఎం నుంచి పోటీ చేసి 41,000 ఓట్లు వచ్చిన అతను సెకండ్ ప్లేస్ లో వచ్చారు. కాంగ్రెస్ వాజ్ రెలిగేటెడ్ టు ది థర్డ్ ప్లేస్. సో ఆ సింపతి ఒకటి. కానీ చాలా మంది చెప్పేది ఏంటంటే గోపీనాథ్ సింపతి అనేది ఎక్కడ ఎలక్షన్ ప్రచారంలో కనిపించలేదు అన్నట్టు. రవికాంత్ గారు మీకు ఏమైనా కనిపించింది? ఆయన సింపతి కంటే ఆయన మీద నెగటివిటీ కూడా చాలా ఉందండి. అదొకటి నేను కూడా అబ్జర్వ్ చేసినాను. సో ముస్లిం ఓట్స్ విషయానికి వచ్చేసరికి మీరు బండి సంజయ్ అయితే డివైడ్ తెచ్చినాడు. ఆయన స్పీచెస్ కానీ ఆయన రాబెల్ రౌజింగ్ స్పీచెస్ హిందూ ముస్లిం డెఫినెట్ గా ముస్లిం కన్సాలిడేషన్ బాగా జరిగింది. అంటే హిందూస్ అనేది వేయకపోవచ్చు కానీ ముస్లిమ్స్ చాలా మంది అటు ఇటు కాంగ్రెస్ లాభం డెఫినెట్ గా లాభం. అది కాదు, ఒక 3 రోజుల ముందే ఆయన స్టేట్మెంట్లు ఇవ్వడం అది బాగా కొంచెం అనేది 3 రోజుల ముందు స్టేట్మెంట్ ఇవ్వడం, అజరాద్కి 10 రోజుల ముందు మంత్రి పదవి ఇవ్వడం నిజంగా ముస్లిమ్స్ లో అంత ఇంపాక్ట్ చూపిస్తుంది అనేది నా పాయింట్. వై నాట్? ఎందుకంటే కన్సాలిడేషన్ జరిగే అవకాశం ఉంది ఇంకో రకంగా ఆలోచించినప్పుడు. కానీ పొద్దున్న వారం రోజుల ముందు నుంచి ముఖ్యమంత్రి గారు 7 పబ్లిక్ మీటింగ్లు, 7 కార్నర్ మీటింగ్లు చేశారు. కేటీఆర్ గారు తన భుజస్కంధాల మీద వేసుకొని డ్రెస్సులు కట్టి స్క్రీన్స్ పెట్టి ప్రచారం చేశారు. బండి సంజయ్ స్టేట్మెంట్ తో ఎలక్షన్ అటు ఇటు మారిపోతుంది అనేది ఉన్నది కానీ నేను అంగీకరించాను. పోస్టల్ బ్యాలెట్ లో కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ ఉంది. పోస్టల్ బ్యాలెట్ లో కాంగ్రెస్ లీడ్ లో ఉంది. 101 మాత్రమే, అవి కేవలం 101 ఓట్లు మాత్రమే. ఇంకా అప్డేట్స్ అందాలి. పోస్టల్ బ్యాలెట్ లో లీడ్ లో ఉంది అనేది ఇన్సైడ్ సమాచారం.